నల్గొండ జిల్లాలోని 28 మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. 585 సర్పంచ్ స్థానాలు, 4776 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. మా ప్రతినిధి రేవన్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. రేవన్, ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 7 గంటలకు ఈరోజు ప్రశాంతంగా పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ప్రస్తుతం దుప్పలపల్లి గ్రామంలో ఉన్నటువంటి 8 పోలింగ్ బూతులు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడే గ్రామం నుంచి అయితే ఓటర్లు అయితే తమ ఓటును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు అయితే బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి జిల్లాలో 28 మండలాలు, 585 గ్రామ పంచాయతీలకు అయితే పోలింగ్ అయితే సాగుతుంది. 585 గ్రామ సర్పంచ్లకైతే 1836 మంది సర్పంచ్ అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. మరోవైపు 4776 వార్డులకు గాను 11,281 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. మొత్తం ఈ మొదటి విడత పోలింగ్లో మాత్రం దాదాపు 8,54,530 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకుని ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున జరిగాయి. పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది. కానీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో నిన్న దారుణం అయితే జరగడంతో పోలీసులు అయితే కొంత దృష్టి సారించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. 200 మీటర్ల దూరం వరకు కూడా ఎవరూ రాకుండా పోలీసులు అయితే తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు మొత్తం మీద ఈ 3 జిల్లాల్లో కలిపి ఉమ్మడి జిల్లాలో నోటి విడత ఎన్నికల సందర్భంగా దాదాపు 15,000 మంది సిబ్బంది అయితే పోలింగ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అంటే దాదాపు 1 గంట వరకు ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభమై అంటే ఉప సర్పంచ్, సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రతి ఓటు కీలకం కానుండడంతో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తమ గ్రామానికి చెందినటువంటి ప్రతి ఒక్క ఓటర్ను కూడా పోలింగ్ కేంద్రాలకు అయితే రప్పిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఓటర్లు అయితే ఎక్కువగా ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఇప్పటికే హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికైతే ఓటర్లు అయితే చేరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రేవన్, థ్యాంక్ యూ.